హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అటవీ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఉద్యోగాలకి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈసారి మనకి ఎటువంటి పరీక్ష లేకుండానే మీకు డైరెక్ట్గా సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ స్టార్టింగ్లోనే మీకు 27,000తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. సో ఏ విధంగా అప్లై చేయాలి, సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రిలీజ్ అయినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి జాబ్స్కి సంబంధించి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అయితే వీటికి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, ఆల్రెడీ మీకు నోటిఫికేషన్కి సంబంధించి స్టార్టింగ్లో చెప్పాను కదా, మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు అని చెప్పేసి మనకి ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే, మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారంట. సో ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు. అండ్ మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ పెడతారు. అంటే మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సినటువంటి పని లేదు. చక్కగా మీరు ఇంట్లో ఉండి ఆన్లైన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే అయిపోవచ్చు అనమాట. సో జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసి వదిలేసేయండి. మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేస్తారు. మీరు ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఆలోచించండి జాయిన్ అవ్వాలా వద్దా అనేది. జాబ్ నోటిఫికేషన్ ద్వారా దాదాపు మనకి 15 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మీకు 1 by 1 ఆ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ చెప్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ దీనికి సంబంధించి సాలరీ చూడండి, ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్కి 27,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ చూడండి, 50 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో దీనికి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే, జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సైన్స్ విభాగంలో కంప్లీట్ చేసుంటే సరిపోతుంది, అప్లై చేయొచ్చు. అది మనకి ఏ విభాగంలో ఉండాలి అంటే, వైల్డ్ లైఫ్ సైన్స్ కానీ, జువాలజీ కానీ, ఎకాలజీ, మెరైన్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్, జియో ఇన్ఫర్మాటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కానీ, మెరైన్ బయాలజీ కానీ, ఫారెస్ట్కి సంబంధించి కానీ ఉంటే సరిపోతుంది. సో ఇది మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ. అండ్ మనకి ఇక్కడ నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించి చూడండి, ఇక్కడ నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ సీరియల్ నెంబర్ 3కి సంబంధించి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా సేమ్ సాలరీ, కాకపోతే ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years లోపు ఏజ్ ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్. సో దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. లైఫ్ సైన్సెస్కి సంబంధించి మీరు డిగ్రీ చేసిన, మీరు ఎక్కడికించి సైన్స్ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ RS/GIS అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏంటంటే, మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటే మీరు BER బీటెక్ అనేది కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ, రిమోట్ సెన్సింగ్ కానీ, AI టెక్నాలజీ కానీ, GIS, డేటా సైన్స్ ఇలాంటి వాటిలో బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. లేకపోతే మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది న్యాచురల్ సైన్సెస్లో చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. సో మీకు సాలరీ వచ్చేసి నార్మల్గా మీరు ఫ్రెషర్ అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎలాంటి గేట్ స్కోర్ లేకుంటే మీకు 30,000 ప్లస్ HRE అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ ఎకాలజీ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ అనేది సంబంధిత విభాగాల్లో అయితే కంప్లీట్ చేసిన 35 years లోపు ఏజ్ ఉండాలి. దీనికి కూడా సేమ్ సాలరీ 30,000 ప్లస్ HRE అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇంకా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి వేకెన్సీస్ వచ్చేసి ఇంకా మనకి ఇక్కడ
ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ గ్రేడ్ 2కి సంబంధించి వేకెన్సీ ఉంది. దీనికి 28,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది సైన్స్ విభాగంలో అంటే పీజీ అనేది ఎవరైతే సైన్స్ విభాగంలో చేస్తున్నారో సో వాళ్ళ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ ఏవైతేనో వీటికి మీరు ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి వేకెన్సీస్ అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు, జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసి వదిలేసేయండి. సో మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే సో మీరు చక్కగా ఇంటి నుంచే ఆన్లైన్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి చాలా తక్కువ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కేవలం 100 రూపాయలు అనేది చెల్లిస్తే సరిపోతుంది. ఫీజు పే చేయడానికి సంబంధించినటువంటి పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఆ పేమెంట్ డీటెయిల్స్ త్రూగా మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ అనేది చేసేసవచ్చు అనమాట. సో చాలా మంచి అవకాశం ఇది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మనము ఈ యొక్క వేకెన్సీస్కి మనము ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో ఆ ప్రాసెస్ అనేది క్లియర్గా అయితే చూద్దాము. సో మనకి ఇది వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చింది నోటిఫికేషన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తున్నటువంటి ఒక అటవీ శాఖకి సంబంధించి సో మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ చేసి ఒక వేకెన్సీస్కి మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తున్నారు. సో మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది మన వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి క్లిక్ చేస్తే సో డైరెక్ట్ ఒక పేజీలోకి అయితే వచ్చేస్తారు. మీరు ఇక్కడ డైరెక్ట్గా రైట్ సైడ్లో అప్లై బటన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే సో మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ డేట్ 30 జూన్ వరకు అయితే టైం ఇచ్చారు. అప్లై చేయడానికి ఫస్ట్ ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూడండి సైన్ అప్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో సైన్ అప్ దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసేసి ఫస్ట్ మీ నేమ్ ఇవ్వాలి, తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, తర్వాత మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మళ్ళీ అదే పాస్వర్డ్ ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే సో అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు ఫీ డీటెయిల్స్కి సంబంధించి అడుగుతుంది. అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేసి సో మిగతా డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిషన్ అనేది చేసేసి సరిపోతుంది అనమాట. సో మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు అప్డేట్ ఇస్తారు మీ మెయిల్ త్రూగా. సో మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఆన్లైన్లోనే మీరు ఫర్దర్గా ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సో వాళ్ళ లొకేషన్ కూడా చెప్తారు. మనకి హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది మోస్ట్లీ. సో తర్వాత మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే అప్పుడు ఆలోచించండి జాయిన్ అవ్వాలా వద్దా అనేది. సో ఇది మనకి ప్రాజెక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటుందో వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీకు మనకి అదేదైతే కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుందో ఆ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి కానీ ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్లో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పనిసరిగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.